తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పరిస్థితి అదుపు తప్పుతోంది. టీడీపీ నేత పులివర్తి నానికి మద్దతుగా వేలాది మంది అక్కడికి చేరుకుంటున్నారు. యూనివర్సిటీ లోపలే ధర్నాలకు దిగుతున్నారు కార్యకర్తలు. తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి ప్రయత్నించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. గన్మెన్ కు కూడా గాయాలయ్యాయి. గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు పులివర్తి నాని గన్మ్యాన్. అన్న ఎమర్జెన్సీ అన్నపైన అటాక్ అయింది. నా లాఠీ చార్జ్నా వాసవాయు ఏం లేదనా వెళ్ళిపోయారు అంతా చెదరగొట్టేసాను. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి మద్దతుగా వందలాదిగా చేరుకున్నటువంటి టీడీపీ శ్రేణులు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు చెందిన బైక్లను సైతం తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అన్నపైన అటాక్ అయింది. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర నెలకొన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా టీడీపీ నేత పులివర్తి నానికి మద్దతుగా ఇప్పటికే వేలాది మంది అక్కడికి చేరుకుంటున్నారు. యూనివర్సిటీ లోపలే ధర్నాలకు దిగుతున్నారు కార్యకర్తలు. ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు లైవ్ లో. కార్తీక్, ఓవర్ టు యు. ఎస్ రైట్, ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఏదైతే పద్మావతి వర్సిటీ బయట నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పటికే కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మొత్తాన్ని కూడా చెల్లాచెదురుగా లాఠీ చేసి తరిమేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొద్దిమంది కార్యకర్తలు లోపలికి రావడం కూడా జరిగింది. దీంతో సంఘటనా స్థలానికి నేరుగా ఎస్పీనే రంగంలోకి దిగడం కూడా జరిగింది. ఇక్కడ నేరుగా ఎస్పీనే రంగంలోకి దిగి మొత్తం పరిస్థితిని కూడా అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు కేంద్ర బలగాలు, మరొక వైపు స్థానిక పోలీసులతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఏమాత్రం పరిస్థితి అదుపు చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లు మొత్తం కూడా ఎలక్షన్లకు సంబంధించినటువంటి పోలింగ్ అయినటువంటి ఈవీఎంలన్నీ కూడా లోపలే ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇప్పుడే ఎస్పీ మాట్లాడడం కూడా జరిగింది. అయితే మొదట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం లోపలికి రావడమే ఒక్కసారిగా ఆగ్రహంతో మొత్తం ఏదైతే వజ్ర వాహనానికి సంబంధించినటువంటి అద్దాన్ని కూడా పూర్తిగా ఏ విధంగా ధ్వంసం చేశారనేది కూడా చూడొచ్చు. సో ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని చెప్పాలి. మా అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని మీద దాడి చేస్తారా, చంపాలని చూస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఊగిపోతూ పద్మావతి యూనివర్సిటీ లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాహనంలో అటాక్ చేయడానికి వచ్చినటువంటి ఆ వాహనాన్ని కూడా పూర్తి స్థాయిలో వారు ధ్వంసం చేయడం కూడా జరిగింది. తునాతునకలుగా ఇంచి ఆ మూల పక్కన పారేసేటటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి 2 బైకులను కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాహనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. వాటిని తగలపెట్టడం కూడా జరిగింది. దీంతోనే పోలీసులు లాఠీలకు కూడా పని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ 144 సెక్షన్ అనేది కూడా ఇమ్మీడియట్గా కూడా పెడుతున్నామంటూ కూడా ఎస్పీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం భారీ భద్రత అనేది అయితే ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. మరొక వైపు ఈ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇటువైపుగా వస్తున్నటువంటి సమాచారంతోనే ఈ రకమైనటువంటి పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు నడుమ అయితే ప్రస్తుతం ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో నెలకొని చెప్పాలి. దీనికి అంతటికీ కారణం కూడా నిన్న పోలింగ్ సమయంలో జరిగినటువంటి గొడవే అని చెప్పుకోవాలి. ఆ గొడవకు తరువాతే ఇవన్నీ కూడా వరుసగా జరుగుతూ వచ్చాయి. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో పులివర్తి నాని వారి సతీమణి ఇద్దరు కూడా కలిసి స్ట్రాంగ్ రూమ్
రూమ్ను పరిశీలన చేయడానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే కొద్దిమంది యువకులు నేరుగా ఏకంగా స్ట్రాంగ్ రూమ్ వెళ్ళేటువంటి మార్గం లోపలికే వచ్చి నేరుగా ఆయన యొక్క కారు మీద దాడి చేయడం కూడా జరిగింది. ఆ సీసీటీవీకి సంబంధించినటువంటి విజువల్స్ అనేది కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఏ విధంగా దాడి చేస్తున్నారు, ఏ విధంగా పులివర్తి నాని కూడా కారులో నుంచి బయటికి రావడం కూడా జరిగింది. ఒకసారిగా గన్మెన్ అతను 2 సార్లు గాల్లో కాల్పులు జరపడంతో ఏదైతే వచ్చినటువంటి అల్లరి ముక్కలన్నీ కూడా తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే కూడా టీడీపీ కార్యకర్తలు వేలాది చంద్రగిరి నుంచి రావడం కూడా జరిగింది. మరొక వైపు తిరుపతి నుంచి రావడం కూడా జరిగింది. నానికి మద్దతుగా పెద్ద ఎత్తున ఇక్కడకు ధర్నాలకు దిగారు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారని చెప్పాలి. దాదాపు ఒక 2 గంటల పాటు ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడం, దాని తర్వాత కేంద్ర బలగాలు రావడం, వారందరూ కూడా లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి అయితే ప్రస్తుతానికి అదుపులోకి వచ్చిందని చెప్పాలి. మొత్తం ఏదైతే పద్మావతి యూనివర్సిటీ పరిసర ప్రాంతాలను మొత్తం కూడా 144 సెక్షన్ అనేది విధించడం కూడా జరిగింది. ఈ విషయం మీద ఏదైతే దాడిలో గాయపడినటువంటి పులివర్తి నానితో కూడా నేరుగా స్వయంగా ఎస్పీనే వెళ్ళి పరామర్శించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఆయన్ను కూడా కోరడం కూడా జరిగింది. ఘటనకు బాధ్యులైన వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తామంటూ కూడా ఎస్పీ చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత 144 సెక్షన్ పెడుతున్నాం, ఎందుకంటే ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సహకరించాలి. ఆ యొక్క పోలింగ్ బాక్సులన్నింటినీ కూడా తిరిగి లోపల స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయాలంటూ కూడా ఆయన కోరడం కూడా జరిగింది. దీంతో ఆయన కూడా అంగీకరించారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే వెనుదిరిగి వెళ్లాలంటూ కూడా ఆయన ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ సెక్యూరిటీని మాత్రం హై సెక్యూరిటీ జోన్గా కూడా ఇక్కడ ఒక రకమైనగా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమతించట్లేదు. మొత్తం 100 మీటర్లకు అవతల 100 మీటర్ల అవతల 2 పక్కల కూడా భారీ గేట్లతో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా రానియకుండా చేయడం కూడా జరిగింది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నట్టు మేమేం చేయలేదు, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రెచ్చగొట్టడం వల్లే మేము ఇలాంటి పరిస్థితికి దాడికి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, కేవలం మీరే రెచ్చగొట్టారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆరోపిస్తుందని చెప్పాలి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పరస్పర దాడులతో చంద్రగిరి మాత్రం ఏదైతే పద్మావతి యూనివర్సిటీ సమీప ప్రాంతాలు మాత్రం అట్టడిగాయని చెప్పాలి. ఒక రకంగా భయానకమైనటువంటి పరిస్థితులతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, కాలేజీ లోపల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోనే డైరెక్ట్గా డీజీకి కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరిస్థితిని ఆరాధిశారు. ఘటన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం కూడా జరిగింది. సో ఉన్నతాధికారులతో పాటు ఎన్నికల కమిషన్ కూడా స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, ఈవీఎంలన్నీ కూడా చాలా భద్రంగా ఉన్నాయంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా సమీక్షిస్తున్నారు. ఎవరిని కూడా ఇటు వైపు రాకుండా 144 సెక్షన్ అనేది కూడా విధించినటువంటి పరిస్థితి. ఎన్నికల టైంలో నుంచి ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కవింపు చర్యలకు ఒకరి మీద ఒకరు పాల్పడుతున్నారంటూ కూడా పరస్పరం దాడులకు తెగబడుతున్నారు. నిన్నైతే ఏకంగా అభ్యర్థిగా ఉన్నటువంటి మా వాళ్ళని 8 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల తలలో పగలగొట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి అనే ఇంటిని ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తగలబెట్టినటువంటి పరిస్థితి. ఆ గ్రామస్తులు కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కొట్టడం కూడా జరిగింది. మీరు దాడి చేస్తే మా దాడి కూడా ప్రతి దాడి అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా సవాళ్ళు విసురుకుంటూ కూడా ఈ యొక్క పరిస్థితిని చేజారేలాగా కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలను కంట్రోల్ చేయడానికి మాత్రం పోలీసులు మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరించడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవాలండి.